ఆంధ్రప్రదేశ్లో మరొక భారీ పరిశ్రమ ప్రస్థానాన్ని పునఃప్రారంభించబోతుంది. గతంలోనే ఏపీలో ఎంటర్ అయినప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వలన వెనక్కి తగ్గినటువంటి రెన్యూ ఎనర్జీ సంస్థ ఏపీలో ప్రధానంగా అమరావతి అలానే అనకాపల్లి ఈ రెండింటిని ఒక లిస్ట్గా మనం చూస్తే కనుక అమరావతి నుంచి అనకాపల్లి వరకు ప్రతి చోట రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది. 82,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏపీలో ఈ సంస్థ పెట్టబోతుంది. ప్రస్తుతం అమరావతిలో గ్రీన్ ఎనర్జీ వ్యాలీ అనేటువంటి మాట ఉపయోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ వ్యాలీలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదటి ఆపరేషన్ని చేపడుతుంది. దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ రెన్యూ ఎనర్జీ అనేటువంటి సంస్థ ఏపీలోకి రావడం, మళ్ళీ వెనకంజ వేయడం, మళ్ళీ ఇప్పుడు ప్రస్థానాన్ని ప్రారంభించడం కారణాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ అలానే గ్రీన్ పవర్ సౌదీ ఆఫ్ ఇండియా అనేటువంటి నినాదం ఈ మధ్యకాలంలో జాతీయ మీడియాలో కూడా కనిపిస్తుంది. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్కి సౌదీ అరేబియా లాగా పనిచేయబోతోంది అనేటువంటి నినాదం అది. అందులో భాగంగా చూస్తే కనుక అనకాపల్లిలో గ్రీన్ సిలికాన్ వ్యాలీ. ఈ గ్రీన్ సిలికాన్ వ్యాలీ ఏంటంటే ఇంగట్ వేఫర్స్. ఈ ఇంగట్ వేఫర్స్ అంటే మనకి చాలా క్లియర్గా తెలుసు, సోలార్ పవర్కి సంబంధించినటువంటి కీలకమైన ఈ ఎనర్జీ సోర్సెస్ అనమాట. ఈ పలకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తయారు చేసి వీటినే వేఫర్స్ అంటారు. దానిలో ఉపయోగించేటువంటి టెక్నాలజీని ఇన్గట్ అనేటువంటి పేరుతో తయారు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఈ రెన్యూ ఎనర్జీ అనేటువంటి సంస్థ అనకాపల్లి జిల్లాలో రాంబిలిలో ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వ్యూహం అంటే ఇక్కడ ఇంగట్ వేఫర్లని కలిపి ఉపయోగించేటువంటిది, అలానే సౌర ఫలకల డిఆర్డీఎల్ ఉత్పత్తి వాటిని తయారు చేసేటువంటిది ఈ డిఆర్డీ అంటారు అనమాట. 6 గిగావాట్స్ సామర్థ్యం కలిగింది, సంవత్సరానికి 6 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటిది. ఇక చైనా పైన ఆధారపడేటువంటి పరిస్థితి తగ్గుతుంది. భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. గ్రీన్ సిలికాన్ వ్యాలీగా ప్రపంచ స్థాయిలో నిలబడడానికి అవకాశం ఉండేటువంటి సంస్థ అవుతుంది. ఇది దీని కథ. దీని వ్యవహారం ఏంటంటే 23వ తేదీన దీనికి సంబంధించి భూమి పూజ చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేశారు అధికారికంగా. అటు టీడీపీ వెబ్సైట్లో ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్స్లో కూడా రిలీజ్ చేశారు. 23వ తేదీన రాంబిలిలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేస్తున్నారు. నవ్యాంధ్ర పారిశ్రామిక ప్రగతికి మరో ముందడుగు. రెన్యూ సంస్థ 6 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి తయారీ యూనిట్కి శంకుస్థాపన, అలానే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాల పరంగా 5,400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, 2,100 ఉద్యోగాల అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఈ సంస్థకు సంబంధించినటువంటి లిస్టు. ఇది రెన్యూ ఎనర్జీ సంస్థకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. దేశంలో ఒక కీలకమైన గ్రీన్ పవర్ హౌసెస్లో రెన్యూ ఎనర్జీ సంస్థ కూడా ఒకటి. 2015లోనే ఆంధ్రప్రదేశ్తో అసోసియేట్ అయింది. అప్పట్లోనే ఆపరేషన్స్ మొదలుపెట్టింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలకు సంబంధించినటువంటివన్నీ కూడా మళ్ళీ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో గత ప్రభుత్వం వెళ్ళడం, అంటే వైసీపీ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత చాలా సంస్థలు వెనక్కి తగ్గింది. అటువంటి వాటిలో ఈ సంస్థ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఇది నెట్ జీరో ట్రాన్సిషన్ అనమాట. అంటే ఫాజిల్ ఫ్రీ వరల్డ్ కోసం మనం ఏవైతే శిలాజ ఇంధనాలు వాడుతున్నామో వాటిని తగ్గించడం ద్వారా ప్రకృతి సిద్ధమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి మార్గాలపైన అన్వేషించడం అనేది ఈ సంస్థ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. ఇది దేశంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా నిలబడింది. అనేక రివార్డులు అందుకున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ప్రస్థానంలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. భారీ సంస్థగానే దీన్ని మనం గుర్తిస్తాం అనమాట. సంస్థ సుమంత్ సిన్హా 2011లో ఎనేబుల్ టు క్లైమేట్ రెసిలియంట్ ప్లానెట్ త్రూ ఇంపాక్ట్ఫుల్ రీబేస్డ్ డీకార్బనైజేషన్ సొల్యూషన్స్. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి వ్యర్థాల నుంచి ఉపయోగించుకుని మళ్ళీ పునరుత్పత్తి చేయడం అనేది ఈ ప్లాంట్ ప్రత్యేకత అనమాట. సో ఈయన దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఫౌండర్, చైర్మన్ అండ్ CEO అనమాట. రెన్యూ ఎనర్జీ సంస్థకి సంబంధించినటువంటి స్టోరీ ఇది. ఇలాంటి సంస్థ ఇప్పుడు ఏపీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. ఉత్తరాంధ్రని గ్రీన్ వ్యాలీగా మలచడంలో 2,100కు పైగా ఉద్యోగాలు కల్పించడంలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అలానే 24 నెలల్లో అందుబాటులో అంటే 2028 కల్లా ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది టార్గెట్. ఈ రెన్యూ ఎనర్జీ సుమంత్ సిన్హా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టబోయేటువంటి పెట్టుబడులు ఇప్పుడున్నటువంటి వీటికి సంబంధించినటువంటి ఒప్పందాలు. ఈ ఒప్పందం కూడా విశాఖలో జరిగినటువంటి CII సమ్మిట్లో చేసుకున్న ఒప్పందం అనమాట. ఇది 2015 నుంచి చేస్తున్నటువంటి ఆపరేషన్స్ మధ్యలో బ్రేక్ పడ్డాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ తాజా ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభిస్తున్నారు. 717 మెగావాట్ల విండ్ పవర్, 60 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ కేంద్రాలను ఇక్కడ ఆపరేట్ చేస్తారు. ఆల్రెడీ అనంతపురంలో గతంలో ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు అనకాపల్లిలో ఆపరేషన్స్
మొదలు పెడుతుంది. రెన్యూ ఎనర్జీ సంస్థ 4.8 గిగావాట్ హైబ్రిడ్ ప్రాజెక్టు ప్లస్ బ్యాటరీ 2 గిగావాట్ పర్ అవర్ బ్యాటరీ స్టోరేజ్ అనమాట. విఈఎస్ అంటున్నారు, బిఈఎస్ఎస్ అంటున్నారు. 22,000 కోట్ల పెట్టుబడి. ఇది దేశంలోనే అతిపెద్ద సముదాయాల్లో ఒకటవుతుంది. అలాగే 6 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ ప్రాజెక్టు. ఇది అనకాపల్లిలో ఇప్పుడు గ్రీన్ వ్యాలీ కింద మారుతున్నటువంటిది. ఇది ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నది, ఇది ఆపరేషన్లోకి రాబోతున్నది. అనంతపురంలో తీసుకురాబోతున్నటువంటి పెద్ద పెట్టుబడి. మొత్తం రాష్ట్రంలోనే 82,000 కోట్ల పెట్టుబడిని ఈ సంస్థ పెట్టబోతుంది అనమాట. సో ఇది ఒక పెద్ద ఎనర్జీ సెక్టార్లో ఒక పెద్ద పెట్టుబడి కింద అందరూ భావిస్తున్నారు. అలానే ఈ సంస్థకి సంబంధించి ఇప్పుడు ఓన్లీ ఇక్కడ అనకాపల్లిలో పెడుతున్నటువంటి పెట్టుబడి లిస్ట్ని కనుక మనం ఒకసారి చూస్తే 4,200 కోట్లు ఇంగాట్ వేఫర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఖర్చు చేయబోతున్నారు. మొత్తం కేటాయించింది 5,400 కోట్లు, అంటే $580 మిలియన్. 1,200 కోట్లు 125 గిగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ ప్రాజెక్ట్ కోసం కేటాయిస్తున్నారు. 120 ఇదంతా కూడా తన ఎనర్జీని తానే తయారు చేసుకునే క్లీన్ కర్మాగారంగా దీన్ని తయారవుతుంది. అంటే కాలుష్య రహితమైంది, గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ ఫ్రెండ్లీ ఉండేటువంటిది. నార్మల్ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఇక నుంచి దానిపైన ఆధారపడకుండా మనం ఈ విద్యుత్తును ఉపయోగించే విధంగా, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించే విధంగా తయారు చేయడం అనేది దీని కాన్సెప్ట్. సో దేశంలో ఒక పవర్ హౌస్గా, గ్రీన్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ మారడంలో ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. వాటిలో భాగంగానే రెన్యూ సంస్థ, అలానే వారీ ఎనర్జీ కూడా త్వరలో ఆపరేషన్స్ ప్రారంభించబోతుంది. ఇవన్నీ కూడా దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సోలార్ పవర్కి సంబంధించినటువంటి, విండ్ పవర్కి సంబంధించినటువంటి సంస్థలు. ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో గ్రీన్ ఎనర్జీ వ్యాలీగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో ఒక కీలకమైన అడుగు 2023వ తేదీన, ఏప్రిల్ 23వ తేదీన దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. 2 సంవత్సరాల టార్గెట్ 2028 ఏప్రిల్ మార్చి నాటికి కంప్లీట్ చేసే విధంగా అడుగులు పడుతున్నాయి.